శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అచింత్య వ్యక్త రూపాయ నిర్గుణాయ గుణాత్మనే సమస్త జగదాధారమూర్తయే బ్రహ్మణే నమః. యోంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 2026వ సంవత్సరంలో సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు రెండుగా ఉన్నాయి. అంటే 2 సూర్యగ్రహణాలు వస్తున్నాయి, 2 చంద్రగ్రహణాలు వస్తున్నాయి. అయితే ఈసారి భారతదేశంలో కనిపించేటువంటి చంద్రగ్రహణం మాత్రం ఒక్కటి. అది మార్చి 3వ తారీఖు 2026వ సంవత్సరంలో వచ్చేటువంటి చంద్రగ్రహణం. ఇదేంటంటే కనుక అస్తంగత్వం, అంటే ఏదైతే కనుక చంద్రుడు ఉదయిస్తున్నప్పుడు, అంటే పౌర్ణమి రోజు చంద్రుడు సాయంత్రం ఉదయిస్తాడు. సో చంద్రుడు ఉదయించేటప్పుడు గ్రహణస్థుడయ్యి, అంటే గ్రహణం పట్టినటువంటి చంద్రుడు మనకు ఉదయిస్తున్నట్టుగా కనిపిస్తాడు. కొంచెము గ్రహణం మనకు కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 7 గంటల వరకు గ్రహణం మనకు కనిపిస్తుంది. ఈ చంద్రగ్రహణము పాల్గొన శుద్ధ పౌర్ణమి పూర్వ ఫల్గుని నక్షత్రములో 2వ పాదంలో సంభవిస్తుంది. మరి ఈ పూర్వ ఫల్గుని నక్షత్రంలో గ్రహణం రావడం వల్ల లాభమా నష్టమా అనేది మనం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇంకొక విషయం, ఈ గ్రహణం ఏ సమయంలో జరగబోతుంది, ఎవరెవరికి కనిపిస్తుంది అని అంటే, వేరే దేశాల్లో ప్రారంభమవుతుంది. అంటే ఏషియన్ కంట్రీస్లో కనిపిస్తుంది, కానీ సాయంత్రం మాత్రమే కనిపిస్తుంది. కేవలము ఒక అరగంట సేపు మాత్రమే ఈ గ్రహణం మనకి కనిపిస్తుంది. ఈ గ్రహణం ప్రారంభ కాలం ఏంటంటే 3 గంటల 30 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అంటే మన భారతదేశ కాలమాన ప్రకారము 3 గంటల 30 నిమిషాల సమయంలో గ్రహణం ప్రారంభమవుతుంది. 3:30, 4:30, 5:30. సో 4:30 నుంచి 5:30 ఆ ప్రాంతం లోపల మధ్య గ్రహణం జరుగుతుంది. అంటే ఏదైతే గ్రహణం పూర్తిగా జరగాలో దాని మధ్యకాలము అంటారు. ఆ తర్వాత 5:30, 6 తర్వాత విమోచన కాలం ఉంటుంది. అంటే 6 నుంచి 6:45 నిమిషాల వరకు విమోచన కాలం ఉంటుంది. మొత్తం మీద చూడాలంటే ఈ గ్రహణము 3:30 గంటల పాటు ఉంటుంది. ఆద్యంత పుణ్యకాలము 3:30 గంటలు. ఈ గ్రహణం ఎవరెవరు చూడకూడదు అంటే, పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులు చూడకూడదు, సింహరాశి వారు చూడకూడదు, అదేవిధంగా కన్యారాశి వారు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు. ఇక ఈ గ్రహణం వల్ల ఎవరెవరికి నష్టము, ఎవరెవరికి లాభము అనేది తెలుసుకునే ముందు, ఈ పూర్వ ఫల్గుని నక్షత్రంలో గ్రహణం సంభవిస్తే ఏం జరుగుతుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఎందుకోసం అంటే, ఒక గ్రహణం జరిగింది అని అంటే ఒక మంచికి ఒక చెడుకి రెండిటికి సూచన ఇస్తుంది. అది దేనికి మంచి దేనికి చెడు అనేది సూచన ఇస్తుంది. ఈ చంద్రగ్రహణం ప్రభావం చేత ఏంటంటే, పూర్వాఫల నక్షత్రంలో జరుగుతుంది కాబట్టి సస్య నష్టం ఎక్కువగా జరుగుతుంది, అతివృష్టి ఎక్కువగా ఉంటుంది, వర్షాలు పడతాయి, ఈ పంటలు మొత్తం కూడా పాడైపోతాయి, పంటలకు చీడపీడలు ఎక్కువగా ఉంటాయి ఈ సంవత్సరం. దాని మీద పురుగు మందు కొట్టి ఆ పురుగు మందు సంబంధించిన దాని ప్రభావం వల్ల జనాలు ఎక్కువగా చనిపోతారు. తర్వాత అలాంటి కలుషితమైనటువంటి ఆహారం తినడం వల్ల జనాలు కూడా అనారోగ్యాల పాలవుతారు. కాబట్టి ఇది పరాభవ నామ సంవత్సరానికి ఇది సంకేతం. అంటే ఓటమి, పరాభవం అంటే ఓటమి. ఇప్పటి వరకు ఎవరైతే కనుక మదముతోటి ఎవరైతే విర్రవీగుతున్నారో వాళ్ళ గర్వము తగ్గిపోతుంది. అహంకారం ఉన్నటువంటి వాళ్ళకి అహంకారం తగ్గిపోతుంది. ఈ గ్రహణ ప్రభావం చేత సస్య నష్టం ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. అకాల వర్షాలు పడతాయి, వడగండ్ల వానలు పడతాయి. రైతులు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మామిడి పళ్ళ రైతులు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకోసం అంటే వాళ్ళు సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు, మామిడి పళ్ళు ఇక్కడ వస్తే ఈ తోటను కాపాడుకుంటారు సంవత్సరం అంతా. ఏది జస్ట్ ఈ 2 నెలల సీజన్ గురించి అని చెప్పి. కానీ ఇదే టైంలో అకాల వర్షాలు పడి మామిడి పూత రాలిపోవడము, అదేవిధంగా పిందెలు రాలిపోవడము, నష్టం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. దానికి సరిగ్గా సూచన ప్రాయంగా ఇప్పుడే మీరు ఏదైనా సరే దానికి పరిష్కారం చేసుకోండి. ఈ సంవత్సరము కూరగాయల ధరలు విపరీతంగా పెరగబోతున్నాయి. ముఖ్యంగా టొమాటో ధర, అదేవిధంగా తెల్లటి ఉల్లిపాయ యొక్క ధర
పెరగబోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈసారి ఆలుగడ్డ కూడా పెరుగుతుంది, ఆలుగడ్డ కూడా ఏడిపిస్తుంది అందరినీ. కాబట్టి ఈ చంద్రగ్రహణం ప్రభావం చేత ముఖ్యంగా రైతులకు నష్టం వాటిల్లిన జాగ్రత్త పడ్డ రైతులకు మాత్రం లాభాలు మిగులుతాయి. ముఖ్యంగా ఈ సంవత్సరము ఉల్లిపాయల ధరలు ఎక్కువ అవుతాయి. అది కూడా తెల్ల ఉల్లిపాయ మాత్రమే. ఎందుకోసమంటే దాని ప్రొడక్షన్ తక్కువగా ఉంటుంది, కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది, బయర్స్ ఎక్కువగా ఉండరు. అదొకటి. టొమాటోకి జూన్ జూలైలో లాభం వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త ఉన్నటువంటి వాళ్లకు టమాటా దాదాపుగా ఒక 10 రోజులు శాసిస్తాం మార్కెట్. 5 నుంచి 10 రోజుల పాటు టమాటా, ఉల్లిపాయ, అదేవిధంగా ఆలుగడ్డ కూడా ఈ సంవత్సరం మార్కెట్ని శాసించేటువంటి అవకాశాలు ఉంటాయి. రైతులు బ్రోక్లీ పంటను కూడా వేసుకోండి. దానివల్ల ఈ పంటలు జాగ్రత్తగా వేసుకుంటే గనక వీటి ద్వారా లాభాలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరము ప్రకృతి ఎందుకోసమంటే పూర్వ ఫల్గుణ నక్షత్రము భగ నక్షత్రం కాబట్టి భాగ్య నక్షత్రం అంటారు. కాబట్టి భాగ్య నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి భాగ్యం అంటే మనకున్నది ఆహార పదార్థాలే. కాబట్టి ఆహార పదార్థాల విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఇంకోటి ఏంటంటే నీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. ఆహార పదార్థాలు కలుషితమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బయట రెస్టారెంట్లలో భోజనాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్త వహించండి. నా అడ్వైజ్ అయితే బయట తినకపోవడమే మంచిది అనేది నా అడ్వైజ్. ఇక ఈ గ్రహణము సమయములో గర్భిణీ స్త్రీలు ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుందాం. గర్భిణీ స్త్రీలకు ఈ గ్రహణ సమయము గండకాలము అంటారు. దీన్ని ఏంటంటే గర్భవేద కాలము అంటారు. ఈ గ్రహణము జరుగుతున్నప్పుడు ఏంటంటే తప్పకుండా గర్భపిండం మీద ఆ వేద అనేది కలుగుతుంది. ఎందుకోసమంటే గ్రహాల యొక్క ప్రభావం చేతనే శిశువు క్రమేణా పెరగడం అనేది జరుగుతుంది. ఆ క్రమేణా పెరిగేటువంటి సందర్భంలో ఎక్కడైతే గనక సూర్యచంద్రుల నుంచి రావాల్సినటువంటి కిరణ సమీకరణం సమయానికి రాకుండా అడ్డుపడుతుందో ఇది అకాలం. ఎందుకోసమంటే సూర్యుడు ఉదయించడము, అస్తమించడము, చంద్రుడు ఉదయించడము, అస్తమించడము, తర్వాత పౌర్ణమి, అమావాస్యలు రావడం అనేది సహజం. కానీ పౌర్ణమి రోజు గ్రహణం రావడం అనేది అసహజం. కాబట్టి ఈ అసహజమైన సమయం ఒక 3.5 గంటల పాటు జరుగుతుంది. కాబట్టి పిండమునకు రావలసినటువంటి కిరణ తేజములు అందవు. అందుకే ఇది పూర్వకాలం నుంచి ఎప్పటి నుంచో ఈ పద్ధతి చెప్తా ఉన్నారు. కాబట్టి గర్భిణీ స్త్రీలందరూ కూడా ఈ పద్ధతి పాటించండి. ఎవరైతే గర్భము దాల్చినటువంటి స్త్రీలు ఉన్నారో వాళ్ళు మార్చి 3వ తారీఖు 2026 రోజున ఉదయం నుంచి మొదలు ఎక్కడికి బయటకు వెళ్ళకండి, ఇంట్లోనే ఉండండి. ముఖ్యంగా మధ్యాహ్నం 2 గంటల లోపలనే భోజనాలన్నీ కంప్లీట్ చేసుకోండి. పాల పదార్థాలు పాలు తాగకూడదు, పెరుగన్నం తినకూడదు, పాలు పెరుగు ఇవి ముట్టకూడదు. పాల పదార్థాలు ఏవి కూడా ఆ రోజు స్వీకరించవద్దు. మధ్యాహ్నం 1-2 మ్యాక్సిమం 2 గంటల లోపల భోజనాలు కంప్లీట్ చేసేసుకొని ఇంట్లో కిటికీలు కానీ అన్నిటిని కూడా చక్కగా ఆచ్ఛాదనం చేసుకోవాలి. కర్టన్స్ వేసుకొని ఎక్కడి నుంచి వెలుగు రాకుండా చూసుకొని ఒక గదిలో చక్కగా పడుకోవాలి. ఆ గదిలో ఆవు నెయ్యితో చేసిన దీపం వెలిగించుకోవాలి. ఒక మూలన ఆవు నెయ్యితో చేసినటువంటి దీపం వెలిగించాలి. దాని పక్కనే ఒక బిందెలో కానీ ఒక కలశంలో కానీ నీళ్లు తీసుకొని అందులోపల ఒక తులసి దళం తీసి పక్కన పెట్టుకోవాలి. మీరు ఏవైతే నీళ్లు తాగుదామనుకుంటారో ఆ నీళ్లలో తులసి దళం వేసుకొని నీళ్లు తాగండి. తులసి దళానికి ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది. అది ఏవైతే కనుక నెగిటివ్ రేడియేషన్స్ ఏవైతే మన బాడీకి వస్తాయో అవి నీటిని తాకకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. తులసికి ఆ శక్తి ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి అని అంటారు. ఇంట్లో తులసి చెట్టు ఎండిపోయింది అని అంటే ఆ ఇంట్లో అరిష్టం జరుగుతుంది అని అర్థం. ఏ ఇంట్లో అయితే తులసి చెట్టు చక్కగా గుబురుగా వికసిస్తుందో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది అని అర్థం. వాళ్ళ ఇంట్లో అందరూ బాగుంటారు అని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి చెట్టు పెట్టుకోండి. తర్వాత ఈ చంద్రగ్రహణము మన భారతీయులకు ఇది వర్తిస్తుంది. కాబట్టి దేవాలయాలు మొత్తం కూడా మూసేయాలి. దేవాలయాలు మూసేస్తారు. అదేవిధంగా ఇళ్ళు కడుక్కోవడము, ఆలయం శుభ్రం చేసుకోవడము, ఏదైతే ఆవకాయలు వాటి మీద దర్భలు వేసి ఉంచుకోవడము, గ్రహణానికి ముందు వండినటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా పాడేసేయాలి. ఏవి కూడా గ్రహణం తర్వాత తినకూడదు. గ్రహణం సమయంలో ఎవరు భోజనం చేయకూడదు. ఈ గ్రహణం ఏ రాశుల వాళ్ళకి బాగా లేదు అనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. కన్యా రాశి వాళ్లకు 12వ స్థానంలో ఈ గ్రహణం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఖర్చులు విపరీతం అవుతాయి. మనశ్చాంచల్యం ఏర్పడుతుంది. ఎవరో ఒకళ్ళు దుర్మార్గులు పరిచయం అవుతారు. వాళ్ళ డబ్బులు మొత్తం కాజేస్తారు.
మీరు ఎంత ఓపిక్గా ఉన్నా సరే మీ డబ్బులు ఖర్చు అయిపోతాయి. అందుకే మీ యొక్క మొబైల్లో ఆన్లైన్లో ఏమైనా డబ్బులు ఉంటే కనుక అవి తీసి ఆఫ్లైన్లో మా బ్యాంక్ అకౌంట్ నుంచి మీరు లాగౌట్ అయిపోండి. మీకు ఎంత పెద్ద డీల్ వచ్చినా ఏది వచ్చినా ఓపిక్గా కూర్చోండి. అవి పెద్ద డీల్ ఉండదు, ఏముండదు, అన్నీ మోసపోయిటే ఉంటాయి. కాబట్టి కన్యా రాశి వారికి ధన నష్టం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది, పరువు నష్టం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కన్యా రాశి వారు ఎంత ప్రశాంతంగా ఉంటే వాళ్ళకి అంత మంచిది. తీర్థయాత్రలు చేయండి, దైవారాధనలో ఉండండి. కన్యా రాశి వారు సర్వే జన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః.